వెల్కమ్ టు లోకి అండ్ ప్రియా వ్లాగ్స్. సో ఇవాళ ఏంటంటే బెర్లిన్లో ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్తున్నాము అండ్ ఆ ప్లేస్ వచ్చి ఓన్లీ ఫ్యూ వీక్స్ మాత్రమే ఉంటుంది. సో ఆ ప్లేస్ ఏంటి అనేది నేను మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడైతే మనం మెట్రో స్టేషన్లో ఉన్నాము అండ్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇక్కడ ఫ్రీ న్యూస్ పేపర్స్ అయితే పెట్టున్నాయి. సో మనకు నచ్చితే న్యూస్ పేపర్ తీసుకుని అయితే చదువుకోవచ్చు ట్రైన్ ఎక్కాక. సో మేము ఆ ప్లేస్కి వెళ్ళడానికి 2 ట్రైన్స్ మారాలి. ఫస్ట్ ట్రైన్ అయితే చేంజ్ అయ్యాము అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. బట్ వాళ్ళ ట్రామ్ క్యాన్సిల్ అయ్యింది. సో వాళ్ళు నెక్స్ట్ బస్కి రావాలి. సో ఇంకా 20-25 మినిట్స్ పడుతుంది వాళ్ళు రావడానికి. మెయిన్ వైల్ కాఫీ అయితే తీసుకున్నాము. సో ఇది స్టేషన్లో చిన్న స్టాల్ అనమాట. సో మెయిన్ వైల్ మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది వచ్చి యూబాన్ అనమాట. సో అండర్ మెట్రో ఇక్కడ మనం ట్రైన్ తీసుకుని వేరే లిస్టర్ఫెల్డ్ అనే ప్లేస్కి అయితే వెళ్ళాలి. సో ఆ ప్లేస్కి అయితే వచ్చాము అండ్ ఇక్కడ నుంచి బస్ ఉంటుంది లైక్ 2-3 స్టాప్స్. సో ఆ బస్ తీసుకొని ఆ బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే రీచ్ అవుతాము. సో మేము దిగిన స్టాప్లో ఇది ఉంది. ఆ బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళే దారిలో ఉన్నాము. ఇంకొక 5 మినిట్స్ వాక్ ఉంది. ఇది ఫ్లవర్ దొరికింది నాకు మధ్యలో. బాగున్నాయి కదా, మూవీస్లో ఉంటాయి ఇవి. మేము వెళ్ళే దారిలో తులిప్స్ వేసుకున్నారు చూడండి గార్డెన్లో. వీళ్ళు కలర్ఫుల్ తులిప్స్ ఉన్నాయి. సో మనం ఇలా వెళ్ళాలి. సో వచ్చేసాం మనము. ఇదే లొకేషన్. ఏంటనుకుంటున్నారు, చెర్రీ బ్లాసమ్స్ అన్నమాట. సో అది చెర్రీ బ్లాసమ్స్ చూడడానికి వచ్చాము. వావ్, ఇలా కన్నా డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంది లొకేషన్. అసలు చూడండి ఎంతమంది ఉన్నారు. కింద కూడా అవే మొత్తం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చెర్రీ బ్లాసమ్స్ ఏంటంటే ఒరిజినేటెడ్ ఫ్రమ్ జపాన్ అనమాట. యాక్చువల్లీ ఇవి మన ఇండియన్ క్లైమేట్కి అయితే ఉండవు. సో జపాన్లో ఉంటాయి ఇవి ఒరిజినేటెడ్. అండ్ వీటిని ఏమంటారంటే జపనీస్లో సకురా అంటారు. సకురా అంటే బ్లూమింగ్ ట్రీ అని అర్థం ఇంగ్లీష్లో. సో ఇవి ఇనిషియేట్గా ఏంటంటే జర్మనీ యొక్క కల్చర్ అండ్ ట్రెడిషన్ అనమాట ఈ ట్రీస్. సో ఇవి జపనీస్ వాళ్ళు జర్మనీకి 1000 ట్రీస్ని అయితే డొనేట్ చేశారు. సో ఈ 1000 ట్రీస్ వచ్చి జపాన్ యొక్క టెలివిజన్ ఛానల్ టీవీ ఆసాహి వాళ్ళు అయితే జర్మనీకి డొనేట్ చేశారు. 1990లో డొనేట్ చేశారు. సో వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా యాజ్ ఏ పీస్ రిప్రజెంట్ చేయడానికి అయితే ఈ ట్రీస్ అయితే వీళ్ళకి డొనేట్ చేశారు. అండ్ వీటి యొక్క మీనింగ్ ఏంటంటే జపనీస్లో లైఫ్ అండ్ డెత్, లవ్ అండ్ వైలెన్స్ అనమాట. అంటే ఏంటంటే ఈ ఫ్లవర్స్ వచ్చి మనకి లాంగ్ లాస్టింగ్ ఉండవు. ఓన్లీ స్ప్రింగ్ సీజన్లో లైక్ ఏప్రిల్లో 2-3 వీక్స్ మాత్రమే ఈ ఫ్లవర్స్ అనేవి బ్లూమింగ్ అవుతాయి. అండ్ తర్వాత మళ్ళీ ఇయర్ మొత్తం ఉండవు. సో మళ్ళీ 1 ఇయర్ వెయిట్ చేయాలి వీటిని చూడాలంటే. సో నేను కూడా చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా చెర్రీ బ్లాసమ్ ట్రీ ఫ్లవర్ అనమాట. సో ఇక్కడ పెట్టుకున్నాను. సో మొత్తం అన్ని ట్రీస్ అన్నీ ఇవే. అండ్ ఇప్పుడు మేము పిక్నిక్ వచ్చాము యాక్చువల్లీ ఫ్రెండ్స్ మేము. ఎందుకంటే ఇవి ఓన్లీ 2-3 వీక్స్ మాత్రమే ఉంటాయి ఈ ట్రీస్. తర్వాత అన్నీ రాలిపోతాయి అన్నమాట ఈ ఫ్లవర్స్ అన్నీ. అండ్ ఈ స్ప్రింగ్లో మాత్రమే ఉంటాయి. సో చూడండి, చూపిస్తాను మీకు. సో ఇక్కడైతే మోస్ట్లీ జపాన్ పీపుల్ అయితే వచ్చి ఫోటోషూట్స్ అయితే చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇవి వాళ్ళ ట్రెడిషన్ అండ్ వాళ్ళ కల్చర్ కదా. అండ్ జపనీస్ని పక్కన పెడితే ఇక్కడ రైట్ నో 20-30% అయితే ఇండియన్సే కనిపిస్తున్నారు మాకైతే. మొత్తం ఇండియన్ ఫ్యామిలీస్ అయితే చాలామంది ఉన్నారు. సో అందరూ వచ్చి ట్రెడిషనల్ అవుట్ఫిట్స్లో అయితే ఫోటోషూట్స్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇవి మోస్ట్ బ్యూటిఫుల్ ట్రీస్ అనమాట. సో అవన్నీ యాక్చువల్లీ ఆకులే పువ్వుల కింద కనిపిస్తాయి. దాన్నే బ్లూమింగ్ అని అంటారు. సో అందుకని చాలామంది ఫోటోషూట్స్ చేసుకుంటున్నారు.
ఇవాళ డే అయితే చాలా బాగుంది, సన్నీ డే, సన్ వచ్చింది, అందుకని ఇవాళ ప్లాన్ చేసుకొని వచ్చాము. సో ఇప్పుడైతే రిటర్న్ స్టార్ట్ అవుతాం మేము ఇంకా. సో వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము అండ్ మేము కూడా ఇప్పుడు రిటర్న్ కూడా స్టార్ట్ అవుతున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. హ్యావ్ ఏ గుడ్ డే, బాయ్.